సో ఇప్పుడు మీ శిష్యుల్ని మీలా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేలా తయారు చేస్తున్నారా? అమ్మవారిలో ఇంకా ఆధ్యాత్మికంగా ఎదిగేలా తయారు చేస్తున్నారా? రెండు సేమ్. ఈరోజు నేను సమున్నతమైన ధర్మంతో న్యాయంతో మాట్లాడుతున్నానంటే అమ్మవారే కదా. అవును స్వామి. గంగా నది నీళ్లు తాగామంటే ఆ నీళ్ళలో ఉండేటటువంటి మినరల్సే మన బాడీ యొక్క డెవలప్మెంట్కి మూలం అవుతాయి. ఒక మురికి కాలువల నీళ్ళు తాగితే మురికి కాలువలో ఉండేటటువంటి బ్యాక్టీరియా ఫార్మింగ్ నుంచే మన బాడీ కూలబడుతుంది. దైవీ తత్వాన్ని పులికి పుచ్చుకున్న ఏ ఒక్కరైనను చక్రవర్తిత్వంతోనే మాట్లాడతారు. ఆధ్యాత్మిక సాగర చక్రవర్తి, సామాజిక సాగర చక్రవర్తి, సాంసారిక సాగర చక్రవర్తి. హీఈస్ సుప్రీం ఇన్ స్పిరిచువల్ లెవెల్స్. అంటే ఆ లెవెల్స్ ఆవిడికి మాత్రమే ఉన్నాయి. అందుకే ఆదిశక్తి. అంటే అందరు అమ్మవారిని పట్టుకోండి అని చెప్పట్లా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే అమ్మని పట్టుకున్నారు. తర్వాత మీరు పట్టుకుంటారా పట్టుకోరో మీ మీదే వదిలేస్తున్నారు. ఇది సత్యం. ఇకపోతే ఈ మధ్యలో చాలామంది గురువులని బ్లేమ్ చేస్తున్నారు సమాజంలో. మీ మీడియా మాధ్యమంగా నేను ఒక రిక్వెస్ట్ హిందువులకు అందరికీ, చూడండి, నీకు గులాబీ పూలు అవసరం, ముళ్ళు అవసరం లేదు. నీకు వెలుగుతున్న జ్యోతి అవసరం, కానీ జ్యోతి కింద ఉండేటటువంటి నీడ అవసరం లేదు. ఎంత పెద్ద గురువైనా, ఎంత పెద్ద సిద్ధుడైనా, తాపసి అయినా వాళ్ళు యోని అందే పుట్టారు. వాళ్ళకు మాయా యొక్క ప్రభావం ఉంటుంది. ఈ కలియుగం యొక్క ఆవరణ వాళ్ళ మీద కూడా ఉంటుంది. యుగధర్మం యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళలో కూడా సమ్ నెగిటివిటీస్ ఉండొచ్చు. వాళ్ళలో కూడా కొన్ని చెడ్డ గుణాలు ఉండవచ్చు. జన్మ కర్మ సంభవాన్ని బట్టి వాళ్ళలో కూడా తప్పులు ఉండొచ్చు. దయచేసి వాళ్ళ తప్పులు మీరు వెతకద్దు. మా గురువు తప్పు చేశాడో లేదో మాకు తెలియదు, ఆయన ఇష్టం అది. దాంతో మాకు అవసరం లేదు. మాకు ఆయన జ్ఞానం అవసరం, ఆయన నడుస్తున్నటువంటి నియమావళి అవసరం, ఆయన ఇస్తున్నటువంటి తపస్సు అవసరం, ఆయన ధారబోస్తున్నటువంటి మంత్ర బలం అవసరం అనాలే. కానీ గురువులలో కూడా తప్పులు చూడడం ఏంది నాకు అర్థం కాదు. అసలు గురువులలో తప్పు చూసినంత గొప్పోడివా నువ్వు? అసలు గురువులలో ఉండేటటువంటి లోపాలను వెతికేటటువంటి గొప్పవాడివా నువ్వు? ఎవడు నువ్వు? అసలు గురువులలో లోపాలు చూసినంత గొప్ప యోగివా నువ్వు? ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు పాశ్చాత్య సంస్కృతిలో ఉండేటటువంటి విదేశీయులనందరినీ కూడా ఒక పుట్టపర్తి సాయిబాబా, ఒక ఆశారాం బాపు, ఒక నిత్యానంద స్వామి లాంటి వాళ్ళు విదేశీయులనందరినీ కూడా మన ధర్మం లోపల మూలాలను చూపించి ఈశ్వర చైతన్యం వైపు నడిపిస్తూ పరిపూర్ణమైనటువంటి విద్వతులు నిలబెట్టిన వాళ్ళని కూడా చిన్న చిన్న కారణాలు, పిచ్చి కారణాలను అడ్డం పెట్టి వాళ్ళ దేశ బహిష్కరణ చేసి చెరసాలలో పెట్టి. అవునా? కానీ ఎక్కడి నుంచో వచ్చినటువంటి సంకర జాతి మతాలన్నీ ఇక్కడ ఉండే ధర్మాన్ని మారుస్తూ, ఇక్కడ ఉండేటటువంటి దేవీ దేవతలను కించపరుస్తూ, భరతమాతని కించపరుస్తూ, జాతీయ గీతం పాడకుండా ఈ దేశానికే కన్నం పెట్టేటోళ్ళనంతా రాజులను చేసి పరిపాలిస్తున్నారు ఇప్పుడు దేశంలో. నేను చెప్తానండి, మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఆ కెమెరామ్యాన్కి ఆయనకు నీకు అర్థం కావాలి. పరాశరుడు గంగా నది దాటడానికి వచ్చాడు. చేపలు పట్టేటటువంటి ఒక మత్స్యకన్య ఆయనకు వ్యామోహం కలిగి చేయి పట్టుకుంటాడు. చేయి పట్టుకోవడం అంటే మనలాగా సహజమైన లైంగిక చర్య కోసం కాదు, భోగం కోసం కాదు, యోగ శక్తి ప్రవేశింపజేయడానికి, శారీరక సంభోగం కాదు అది. ఆయనలో ఉండేటటువంటి జ్ఞాన నేత్రంలో ఉండేటువంటి స్పిరిచువల్ పవర్, ఆల్ట్రా లేజర్ అనేది ఆమె గర్భం నందు ప్రవేశింపజేయడానికి ఆమె చేయి పట్టుకుంటాడు. ఆమె ఏమంటది అప్పుడు? నేను కన్యను, చిన్నపిల్లను, నాతో మీరు గనక సంభోగం చేస్తే నా కన్యత్వం భంగపడిపోతే రేపు నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడని. ఆయన ఏమంటాడు తెలుసా? నీ కన్యత్వం భంగపడదు, నీకు పెళ్ళి అవుతుంది, నీ వంశం నిలబడుతుంది, నీకు వరం ఇస్తున్నాను తపస్సిస్తాడు. ఇది పట్టపగులు కదా, నీవు బ్రహ్మ కులోద్భవుడవు, ఈ పగలు సంభోగం చేయకూడదు కదంటే ఆ పగలను చీకటి చేసేస్తాడు. చేసి చాలామంది ఏమంటారు, ఆమెతో సంభోగించి వ్యాసుని కన్నాడని అనుకుంటారు. ఆయన సంభోగించలేదు. ఆమె నాడిని పట్టుకొని గర్భం మీద చేయి పెట్టగానే ఆమె ప్రెగ్నెంట్ అయిపోతుంది. ఆయన తపశ్శక్తి అది. ఇది చాలామందికి తెలియదు. ఋషులు ఎప్పుడు తప్పు చేయలే. కానీ దీన్ని మీరు లౌకికంగా ఆలోచన చేస్తే, అంత గొప్ప తాపసి ఈ చేపలు పట్టే అమ్మాయితోటి ఎందుకు యోగ శక్తిని ప్రవేశింపజేయలే? ఆ కాలంలో ఋషికన్యలు లేరా? తపస్సు చేసేవాళ్ళు లేరా? దేవతా స్త్రీలు లేరా? అప్సరసలు లేరా? ఎందుకు పట్టుకున్నాడు ఆమెని? ఎందుకు పట్టుకున్నాడు? ఒక చేపలు పట్టేటటువంటి కన్య గర్భమునందు పుట్టిన వాడే వ్యాసుడు. ఈనాడు వేదాలను మనకు ఇచ్చాడు ఆయన. సాక్షాత్తు విష్ణు అంశ సంభూతుడు అంటారు ఆయన. అంటే గురువులకు ఏం నేర్పుతున్నారు మీరు? ఇక్కడ పరాశర ఋషి చేసింది తప్పని మీరు అంటారా? పరాశర ఋషికి తిమ్రం ఎక్కువై
కామం ఎక్కువ ఆమెతో సంభోగించాడని మీరు అంటారా? సంభోగించి ఏం చేశాడు ఆయన? జ్ఞానంగా ఆలోచన చేయండి, ప్రాక్టికల్గా ఆలోచన చేయండి. చూడండి, గురుత్వాన్ని పొందినవాడు, ఋషిత్వాన్ని పొందినవాడు, సాధుత్వాన్ని పొందినవాడు, యోగత్వం పొందినవాడు ఏమి చేసిన లీలనే. దత్తాత్రేయుల వారు వేషల మధ్యలో కూర్చొని ఉంటాడు, సారాయి బాటిల్ పట్టుకొని మాంసం ముద్ద పట్టుకొని తిరుగుతాడు బాజార్లో. అంటే ఏమనుకుంటున్నారు మీరు? అతను వ్యసనపరుడనే? మీరెవరండి గురువులను డిక్లేర్ చేయనీకే? అసలు ఎవరు మీరు? వాళ్ళ వేషభూషల మీద, వాళ్ళ తిండి మీద, వాళ్ళ విహారం మీద, వాళ్ళ ఆచరణ మీద మీరెవరండి కామెంట్ చేయనీకే? ఎవడి వ్యక్తిగత సుఖాల మీద ఎవడు కామెంట్ చేయదు. ఎవని బతుకు వాంది, ఎవని కర్మ వాంది. చట్ట విరుద్ధంగా ఏమన్నా బ్రతికితే నువ్వు అను, చట్టానికి విరుద్ధంగా బతికితే అను, నీకు రైట్స్ ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా ఓటు వేసే హక్కు నీకుంది, భారతీయ పౌరుడవు. చట్ట విరుద్ధంగా ఏమైనా స్కామ్ చేస్తే నువ్వు అడుగు. అసలు మా ధర్మం మీద కామెంట్ చేయడానికి నువ్వెవడవయా? ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో చెప్పడానికి నువ్వెవడవు? ఆశ్రమాధిపతివా? తోటి పీఠాధిపతివా? తోటి శిష్యుడవా? ఆశ్రమంలో ఉండేటటువంటి సహపాఠివా? ఎవరు నువ్వు అసలు? నీకు మాకేం సంబంధం కామెంట్ చేయనీకే? నీవేమైనా సమబుద్ధివా? మా పోటీ తాపసిక ధర్మం పొందినవాడవా? మంత్రతంత్రాల లోతు తెలిసిన వాడవా? ఎవడు నువ్వు అసలు? ఈ గురువుల మీద వేలెచ్చు పనికి నువ్వు ఎవడవు? ఒక రాజకీయ నాయకుని ప్రశ్నించు, మీకు వాళ్ళకు సరి, నీ ఓటేస్తావు, నీకు హక్కు ఉంది. అది భారతీయ పౌరుడిగా. ఒక బిజినెస్ మ్యాన్ని ప్రశ్నించు, ఒక ప్రభుత్వ ఉద్యోగిని ప్రశ్నించు. ఆధ్యాత్మిక గురువులను ఎవడైనా గెలకాలని చూశాడనుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, మీరు వాళ్ళని పాయింట్అప్ చేసి మాట్లాడాలనుకుంటే, ఇంతవరకు చాలామంది గురువుల ఉసురు పోసుకొని సచ్చిండ్రు, ఎవడో బాగుపడాడు. స్వామీజీలను టచ్ చేయకూడదండి, మంచిది కాదు. నేను చాలాసార్లు చెప్పాను, వేశ్యల జోలికి సాధువుల జోలికి రాకండి. వేశ్య శాపానికి ప్రాయచిత్తం లేదు, సాధువుల శాపానికి ప్రాయచిత్తం లేదు. ధర్మశాస్త్రాల ప్రమాణంతో చెప్తున్నా. నేను చాలా వీడియోలో చెప్పాను, వేశ్యల సొత్తు సాధువుల సొత్తు తినకండ్రా, వంశాలే నాశనం అయితే అన్నాను. ఈనాడు ఆశ్రమాలకే కన్నాలు పెట్టాలని చూస్తున్నారు. మఠాల భూములు, ఆశ్రమాల భూములు, దేవాలయాల భూములను అనుభవించామని చూస్తున్నారు. కొంపలు కొల్లేరైపోతాయి నాయన, మంచిది కాదు అది. చేతనైతే ఒక వేశ్యకు 10 రూపాయలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని రా, ఆమెతోనే శపింపజేసుకోవద్దు. సాధువులు కూడా అంతేనండి, మీకు తెలియదు స్వామీజీల గురించి. అంత ఈజీగా వాళ్ళని అర్థం చేసుకోకండి. ఏముంటుంది? బ్రహ్మాస్త్రాన్ని ఉపశమింపజేయొచ్చు, బ్రహ్మాస్త్రాన్ని శాంతింపజేయొచ్చు. సాధువుల వాక్కుకి శాంతి లేదు, పరిసమాప్తి లేదు. ఇది బ్రహ్మశాసనం. అందుకే కదా బృహస్పతి వస్తుంటే ఇంద్రుడు తన ఆసనం నుంచి దిగి పక్కకు నిలబడతాడు, ఆయన కూర్చోమంటాడు. ఎందుకో తెలుసా? కేవలం వాక్కు బలం. విశ్వామిత్రుడు వస్తుంటే రాముడు పక్కకు తప్పుకుంటాడు, కూర్చోమంటాడు ఆసనం మీద. ఇప్పుడు వేరే స్వామీజీలను అన్నారు, ఇది వరకు అన్నారు. నన్ను కూడా సోషల్ మీడియా మాధ్యమంగా కామెంట్లలో చాలా విషయాలు అంటుంటారు. నన్ను అన్నందుకు బాధ లేదు, అమ్మవారి సాక్షి చెప్తున్నా. నన్ను అన్నందుకు నాకు బాధ లేదు. తోటి పీఠాధిపతులను, స్వామీజీలను, గురువులను ఈ మధ్యలో సోషల్ మీడియాలో రంగరాజన్ గారి మీద కొన్ని కామెంట్ చేస్తున్నాను. ఎంత అమానుషం అండి. ఒకవేళ ఆయన తప్పు చేయరండి. రంగరాజన్ గారు చాలా గొప్ప వ్యక్తి, నాకు తెలుసు. నేను ఆయనతో తిరిగాను కాబట్టి, ఆయనతో ఉన్నాను కాబట్టి. ఆయన భావాలు చాలా గొప్పవి, దేశానికి ధర్మానికి చాలా ఉపయోగపడే భావాలు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఒకవేళ సరే ఆయన తప్పు చేయడు, ఒకవేళ ఆయన తప్పు చేశాడే అనుకుందాం, నువ్వెవడో అడగడానికి? ఒకటి వ్యక్తిగత సుఖాల మీద పాయింట్అప్ చేసే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఎవని ఇష్టం వాందయ్యా. ఎవని కడుపుకి ఎవడడ్డం పుట్టిండు, ఎవని జీవితానికి ఎవడన్నం పుట్టిండు. నేను జానిడ బట్ట తెచ్చినావా, బుక్కెడు అన్నం వేసినావా, 1 రూపాయి ఇచ్చినావా, వాని ఏమైనా పోషించినవా, ఓన్ తల్లిని సాకినావా, ఓన్ తండ్రిని సాకినావా, ఓన్ పురుడు చేసినావా? ఎవడవు నీవు అసలు? ఓన్ మీద కామెంట్ చేయనీకే. ఓన్ బతుకోడు బతుకుతాడయ్యా, ఓనికి ఇష్టం వచ్చినోడు బతుకుతాడు. ఏంది నువ్వు కామెంట్ చేసేది? ఏంది అసలు? ఓన్ తండ్రి అనాలే, కన్నందుకు, జన్మ ఇచ్చినందుకు. ఓనికి జన్మనిచ్చిన తల్లి అనాలే, పురిటినొప్పుల బాధ తీసింది. తోటి అన్నదమ్ముళ్ళు అనాలే, ఆశ్రమంలో సేవ చేసిన సేవకులు అనాలి. తప్పు, అది చాలా అమానుష్యం, అట్లా అనొద్దు. చిన్నజేరు స్వామిని వాడు కామెంట్ చేసిండు. జేరు స్వామిని కామెంట్ చేసినంత గొప్పోడా వాడు? ఆయన ఊపిరిసేతోటి పానం పోదు మనది. ఆయన కాలి దుమ్ముకు సరిపోం మన జన్మలు. ఏంటి ఆయన జీవన విధానం ఏంటి అసలు? సన్యాస ధర్మానికి ఆద్యుడుగా ఉన్నాడు జేరు స్వామి. మేము దగ్గర చూసినాం ఆయనని. ఏంటో వీళ్ళు మాట్లాడేది అసలు? పొద్దున్న లేస్తే పాస్ నోరు గడగరు మీరు. మీ నోటితోటే వాళ్ళని కామెంట్ చేసేది. అంటే ధార్మికమైనటువంటి వాళ్ళని గెలకొద్దు, వాళ్ళ జోలికి పోవద్దు. వాళ్ళకి తెలుసు అన్నీ.
తప్పు చేయాలా చేయకూడదా, మెప్పు చేయాలా చేయకూడదా, మాట్లాడాలా మాట్లాడకూడదా, వాళ్ళకి అన్నీ తెలిసే సన్యాసం తీసుకుంటారు. వాళ్ళని ఏం అనొద్దు. నేను మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే ఇది ఆవేదన కాదు, ప్లీజ్, నా బాధ. ఆవేదన వేరు, బాధ వేరు. తప్పుగా ఉంటే ఏమనుకోవద్దు.